మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము 3వ వచనము. నీలో గిట నీ భార్య ఫలించి ద్రాక్షావల్లి వలె ఉండెను. నీ భోజన పాల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉందురు అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వయసుతో చెల్లించి మరలా ప్రార్థన చేసి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడి వాగ్దానం చేయించారు. వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి అక్కడ. రెండు దినం కూడా ఉదయకాలం సాయంత్రకాలం మనం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. ఆ బైబిల్ దేవుని కృప వలన పూర్తి రాస్తానండి. ఇంకా మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మరి ఏమంటున్నారంటే, నీలో ఒకటి నీ భార్య బలించి ద్రాక్ష వలె ఉండని అన్నారు. నీ భోజన పలు చుట్టూ పిల్లల వలె మొక్కల వలె ఉన్నారంటున్నారు అనమాట. దేవుడు విన్నవాడిని కన్నవాడిని ప్రతిరోజు కూడా మరి అందరూ తెలియచేయమన్నారు కదండి. రాత్రి ఈ విధంగా దేవుడు నాకు ఈ వాగ్దానం చూపించారండి. అయితే ఇక్కడ దేవుడు మరి దీనికి రిలేటెడ్ వ్యాఖ్యలు చూస్తే దీనిలోనే మరి 1వ వచనం కాడ నుంచి 6వ వచనం వరకు కూడా ఇచ్చారనమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో యందు నడుచు వారందరూ ధన్యులు అంటున్నారు. నిత్యంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు అంటున్నారు. నీవు ధన్యుడివు, నీకు మేలు కలుగును అంటున్నారు. నీలో గిట నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉండను అంటున్నారు. నీ భోజనం పల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారు అంటున్నారు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదించబడతారని అంటున్నారు. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అంటున్నారు. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు అంటున్నారు. నీ పిల్లలను నువ్వు చూచెదవు అంటున్నారు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండను గాక అంటున్నారండి. ఇవన్నీ కూడా మరి దీని రెఫరెన్స్ అనమాట. ఇంకా కీర్తనల గ్రంథం 127 అధ్యాయం 3 నుంచి 5 వరకు ఇక్కడ చూస్తే మరి కుమారులు యెహోవాను గురించి శ్వాసం గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానమే అంటున్నారండి. అవునండి, దేవుడు మరి వాగ్దానం మరి నాకు బొంబాయిలో ఉండగా ఒకసారి మరి అర్ధరాత్రి దేవుడు సార్ అందరూ మాట్లాడారనమాట. కుమారులు యెహోవా అనుగ్రహించి శ్వాసం గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానమే లేచి మొదటి జామున నీ కన్నీళ్లు కుమ్మరించినట్టు హృదయాన్ని ఆయన సందులో కుమ్మరించు, నీ చేతులు తిట్టు నీ పసిపిల్లల ప్రాణం కొరకు అని చెప్పేసి దేవుడు నాతో సర్వందరూ ఎప్పుడైతే మాడారో అర్ధరాత్రి అప్పటి నుంచి వరకు కూడా మరి అర్ధరాత్రి లేసి ప్రార్థన చేస్తానండి. స్తుతులు చెల్లిస్తాను. మరి దేవుడిని అడుగుతాను, వాగ్దానం దేవుడు ఇస్తారు. మరి దాన్ని మరి వెంటనే కనబడినలో తెలియచేయమన్నారని అందరూ తెలియజేస్తారనమాట. ఇంకా ఏమన్నారండి ఇక్కడ గర్భఫలము మరి వచ్చి బహుమానం అంటున్నారు కదండి. అవునండి, దేవుడే ఇచ్చారు మనకి మన బిడ్డల్ని. మరి ఆయన ఇచ్చిన మరి యవ్వన కాలం మంది పుట్టిన కుమారులు బలవంతం చేతుల బాణములు వంటి వారు అంటున్నారు అనమాట. వారితో తన అంబులపతి నింపుకున్నవాడు ధన్యుడు అంటున్నారంటే, వారు సిగ్గుపడక గుమ్మల్లో తమ విరోధులతో వాదించరు అని ఇక్కడ మరి రిఫరెన్స్లు అనమాట. ఇవన్నీ కూడా అనమాట. ఇంకా సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 10 నుంచి 12 ఇంకా 28వ వచనం చూస్తే, గుణవతివైన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది అంటున్నారన్నమాట. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచునన్నారు. అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు అంటున్నారు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు అంటున్నారు. ఇంకా మరి 8వ వచనంలో చూస్తే ఇంకా ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలందరూ అని చెప్పేసి దేవుడు ఇక్కడ ఇంకా రిఫరెన్స్లు చూపిస్తున్నారండి. ఇంకా కీర్తనల గ్రంథం 144వ అధ్యాయము 12వ వచనంలో, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరుకే చిక్కిన మూలకమ్మల వలె ఉన్నారు అంటున్నారండి దేవుడు. అందుకు ఇంకా ఇంకేమంటున్నారండి దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైన అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవలని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను అంటున్నారనమాట. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం ఉన్నవాళ్ళే మరి తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారంటున్నారు అనమాట. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు అంటున్నారు అనమాట. తన భార్యను ద్వేషించేవాడు ఎవడూ లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి కొను అంటున్నారు. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాం అంటున్నారు అనమాట. కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు అంటున్నారు అనమాట. ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను అంటున్నారు. భార్య అయితే తన భర్త భయం కలిగి ఉండినట్లు చూసుకున్న వాళ్ళని చెప్పేసి ఈ దినం
ఇవన్నీ కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునే కుటుంబాల్లో లభించే ఆశీర్వాదాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతారనమాట. భార్య మరియు పిల్లలు వీళ్ళందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునే కుటుంబాల గురించి ఈ విధంగా దేవుడు ఈరోజు మనతో చెబుతున్నారనమాట. ఈ వాగ్దానం అందరి జీవితం నెరవేరాలని కోరుకుంటూ నీ భార్య ఫలించే ద్రాక్ష వలె ఉంటుందని, నీ భోజన పలు చుట్టూ పిల్లలు ఒలివల మొక్కల వలె ఉంటారని చెప్పేసి ఈ దినం వాగ్దానం అందరి జీవితం నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనము ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సరస్వతి ముందర ఘనమైన నమ్మకం కలిసి తీస్తూ తండ్రి ఎంతమంది ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞానం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ కావాల్సి తెచ్చండి, అక్కడ తెచ్చుకుని కోరిక తెచ్చండి. చంటి బిడ్డలు మంచి జరిగింది, శైలి దేవుడు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక పరిస్థితుల వరకు ఆర్థిక సహాయం తెచ్చండి. అనారోగ్యంతో స్వస్థపరచండి. వేదనందుకు ఓదార్చండి. కుగిన వారు లేవతండి. రక్షణ వరకు రక్షణ తెచ్చండి. వనస్తులను బలపరచండి. అవున కాలమే కాడబిడ్డ కృప చూపండి. మిత్రులు రాండి, మీ శ్రేణి మీద సత్పంట కృప చూపని ఎత్తబడకుండా బాగా దయచేయమని మా ప్రభు పీరుషుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తాం తండ్రి. ఆమె మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పేర్చి మనం చేసుకుంటాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.